9 మంది క్రిటికల్ గా ఉన్నారు. ఇద్దరు ఆల్మోస్ట్ 20% నామ్స్ ప్రకారం చూస్తే అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి పేపర్ మీద. జాతరలు పండుగలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అడిషనల్ గా 5 మంది ఉండాల్సిన చోట 8 మంది ఉండాల్సిన చోట దాదాపు అదనంగా ఉన్నారు. ఓనర్స్ కూడా బాధ్యత తీసుకోవాలి. 8 మంది పనిచేయాల్సిన చోట 8 మంది పనిచేయాల్సిన చోట పోలీసు వచ్చినప్పుడు అందరూ కరెక్ట్ గా ఉన్నారు, ఎవరు ఇన్స్పెక్టర్ లేదంటే మటుకు అదనంగా తీసుకొని చేయడం జరుగుతుంది. వృత్తి చాలా డేంజరస్. అదే ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడుతూ భవిష్యత్తులో దీన్ని ఎలా నివారించవచ్చు అంటే ఇది ఒకటి లైవ్లీహుడ్ పోతే, ఇంకోటేమో నామ్స్ ఎలా చేయాలనే దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు. రాబోయే ముందు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు దాదాపు మాట్లాడి 20 lakhs వృద్ధులకి ఇవ్వాలని, మిగతాది ఖర్చు ఎంత అవుతుందో వాళ్ళకి గాయపడ్డ వారందరికీ ముఖ్యంగా మృతుల కుటుంబాలకి, కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకాశ సానుభూతి, అలాగే 20 లక్షల ఎక్స్ప్రెషన్